ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో సుమారు 20 నుంచి 30 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దేనికి ఈ సమ్మె? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. అందులో మొదటిది కార్మికులు కొన్ని వందల సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈరోజు చట్టాల మొత్తాన్ని రద్దు చేసి 4 కోట్లుగా మార్చేస్తున్నాడు. ఈ 4 కోట్లుగా మార్చినందువల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు కానీ సమ్మె చేసేటువంటి హక్కు కానీ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. దీర్ఘకాలంగా కార్మికులు 8 గంటల పని విధానాన్ని పోరాడి సాధించుకున్నారు. ఈరోజు పెట్టుబడిదారీ వర్గం కార్పొరేట్ సంస్థలో 8 గంటలు కాదు, దేశాభివృద్ధి కావాలంటే 12 గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు అదానీ కానీ అంబానీ కానీ ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ 12 గంటలు పనిచేయాలని చెప్తా ఉన్నారు. ఒక మనిషి 12 గంటలు పనిచేస్తే 60-70 సంవత్సరాలు బతికేటువంటి వాళ్ళు 50 సంవత్సరాలు బతికేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని 8 గంటల అంతర్జాతీయ కార్మిక సూత్రాల ప్రకారం 8 గంటలే మేము పనిచేస్తామని మేడే రూపంలో దాన్ని సాధించుకున్నటువంటి హక్కుని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని కాలరాస్తూ ఉంది. ఈ 4 కోట్లని మీరు రద్దు చేయాలి, కార్మిక చట్టాలనే కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక రెండోది ప్రైవేటీకరణ. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగం పెద్ద ఎత్తున డెవలప్ అయింది. ఎల్ఐసి కానీ, జిఐసి కానీ, టెలికాం కానీ, రైల్వేలు కానీ, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వేల కోట్ల రూపాయలు. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి స్టీల్ ప్లాంట్ని 36,000 కోట్ల రూపాయలకి పెట్టుబడిదారులకు అమ్మటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కనుక ఈరోజు అమ్మే పని అయితే, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే పని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనేటువంటివి కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రిజర్వేషన్లకు ముప్పు కలుగుద్ది, భారత రాజ్యాంగానికి కూడా ముప్పు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మూడోది ప్రధానమైనది, అత్యంత ముఖ్యమైనటువంటిది కనీస వేతనం. ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకి, మనకి స్కీమ్ వర్కర్స్కి 10,000, 12,000, అదేవిధంగా 20,000, 18,000, 13,000 ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టే చెప్పింది ఒక అతి సాధారణమైనటువంటి కుటుంబం ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం బతకాలంటే సాధారణ కుటుంబం అంటే ఏంటి? ఈరోజు మనం చూసే పని అయితే భార్య, భర్త, 2 పిల్లలు, వాళ్ళ మీద ఆధారపడ్డ ముసలోళ్ళు ఒక సాధారణ కుటుంబం. ఆ సాధారణ కుటుంబం బతకాలంటే 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. ఈరోజు ఆ 26,000 రూపాయల కనీస వేతనం అనేటువంటిది ఎక్కడా రావడం లేదు. అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగినాయి. దానికి తోడు కార్మికులు, కష్టజీవులు, కర్షకులు, రైతులు ఈరోజు చూసే పని అయితే కనీస వాళ్ళకి పంటలు పండించినటువంటి దానికి మద్దతు ధర లేదు. మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పేసి మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాలని చెప్పేసి ఢిల్లీలో 100 రోజుల నుంచి పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వం నిమ్మకున్నట్టుగా ఉంది. అందుకని కార్మికులు, కర్షకులు, అదేవిధంగా కష్టజీవులు ఈరోజు వాళ్ళ హక్కుల కోసం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. మంగళగిరి పట్టణంలో కూడా ఎయిమ్స్ కార్మికులు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి కార్మికులు, ముఠా కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్సు, అన్ని రకాలైనటువంటి కార్మికులు 100లాది మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని, ఈ సమస్యలు కనుక పరిష్కరించబోతే భవిష్యత్తులో అన్ని సంఘాలు, సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు
అన్ని సంఘాలు, అన్ని రైతు సంఘాలు కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏటీసీ ఏరియా కార్యదర్శిని కామ్రేడ్స్. మరి ఈరోజు దేశవ్యాప్తంగా 6% సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె మరి ఏదైతే కార్మికులు, కర్షకులు మరియు ఉద్యోగస్తులు అందరూ కలిసి సమ్మె చేస్తారు. మరి నరేంద్ర మోడీ రెండోసారి వచ్చినాక అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాల రాస్తూ మరి ఏదైతే మనం కార్మికులు 44 చట్టాలని ఉంచుకున్నామో ఆ 44 చట్టాలని 4 కోడలుగా చేసి కార్మికులు వ్యతిరేకంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ మరి గద్దెదించాలని చెప్పి మనం కార్మికులుగా మరి కర్షకులుగా ఎప్పటి నుంచో పోరాటం చేస్తాం. అలాగే మరి రాష్ట్ర గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా భావిస్తూ మరి ఈ రాష్ట్రంలో కూడా 12 గంటల పనిదినం చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసింది. అవి దాన్ని ఇతరా చేసుకొని మరి 8 గంటల పనిదినాలను చేయాలి. కార్మికులు ఎప్పుడూ సాధించి పెట్టుకున్న 8 గంటల పనిదినాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కార్మికులు మరి ఈరోజు పోరాటం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గతంలో కార్మికులు పోరాటాలు చేసి 44 చట్టాలకి చేసుకుంటే ఆ చట్టాలను చేసేసి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మికులు వ్యతిరేకంగా పనిచేస్తూ అలాగే కర్షకులకి మరి గిట్టుబాటు ధర లేకుండా మరి ఢిల్లీలో సంవత్సరం కాలంలో ఈ పోరాటం చేస్తే వాళ్ళు పనిదినాలు ఇచ్చేస్తారని చెప్పి కార్మికులు కర్షకులకి చేయకుండా మరి ఈరోజు వాళ్ళు నల్ల చట్టాలను తీసుకొచ్చి కర్షకులకు వ్యతిరేకంగా చేస్తున్న నరేంద్ర మోడీని గద్దెదించాలని, అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎల్ఐసి కానీ బ్యాంకులు కానీ మరియు టెలిఫోన్ కానీ ఇవన్నీ ప్రైవేట్ పరం చేశారు. అలాగే రాష్ట్ర గవర్నమెంట్ అయినా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచ బ్యాంకి చేతిగాడు తప్ప మరి గవర్నమెంట్ సమస్యలు నిలబెట్టకపోయే ఆలోచన లేదు. కాబట్టి వీళ్ళందరినీ మరి రాబోయే కాలంలో భారీ ఎత్తున పోరాటం చేసి మనందరం చేయాలని కోరుతున్నాం. చాలా ఎక్కువ 6,000 పాపులేషన్ ఉంది. నేను ఒక్కదాన్నే ఆశా వర్కర్ని. మరి మొన్న ఒక 3 సంవత్సరాలు అయితే ఏఎన్ఎం లేదు, మళ్ళీ నేను ఒక్కదాన్నే చేశాను. ఏఎన్ఎం వరకు నా వర్క్ అంతా నేను ఒక్కదాన్నే చేశాను. ఏఎన్ఎంలు ఉన్నా కూడా వాళ్ళ వర్క్ కూడా ఎక్కువ మేమే చేయాల్సి వస్తుంది. ఫీల్డ్కి వెళ్ళాలి మేమే, సర్వే వాళ్ళు ఏ రాసుకురమ్మంటే అవి రాసుకురావాలి, ఏ ఆఫీసర్ వస్తున్నారన్నా సరే ముందు మేమే ఉండాలి. మాకు తెలీదు మీరే చెప్పాలి, ప్రతిదీ ఆశా వర్కర్దే అంటున్నారు. మా చేత పనులన్నీ ఎక్కువ చేపిస్తున్నారు, కాకపోతే మాకు తగిన వేతనం లేదు. 10,000 అవి కూడా ఒక్కసారి పడవు, 2 సార్లు పడతాయి. మరి మాకు పనికి తగ్గ జీతం పెంచాలి. అదొకటి, మళ్ళీ మాకు సెలవులు అవి కావాలన్నా కూడా మేము చాలామందిని అడగాలి. మీకు అసలు సెలవులు లేవు, పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు మాకు. ఏదన్నా పర్మిషన్ అడిగామనుకో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, పర్మిషన్ లేవంటున్నారు. మాకంటూ కొన్ని సెలవులు దీనికి సంబంధించి ఈ సెలవులు ఉన్నాయని మాకు సెలవులు కూడా ఇవ్వాలి. అదొకటి, మళ్ళీ పనికిరాని ఫోన్లు ఇచ్చారు మాకు. ఆ ఫోన్లో వర్క్ అవ్వట్లేదు. అవ్వకపోగా మళ్ళీ మీ పర్సనల్ ఫోన్లో చేయండి అంటున్నారు. మా పర్సనల్ ఫోన్లకి మళ్ళీ మేము బ్యాలెన్స్ వేయించుకోవాలి. మాకు వచ్చే జీతమే తక్కువ. మా జీతం పెంచాలి, పని భారం తగ్గించాలి. మా మీద చాలా ఒత్తిళ్ళు ఉంటున్నాయి, ఆ ఒత్తిళ్ళు కూడా తగ్గించాలని మనం చేసుకుంటున్నాం.